హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర అర్థం కాక మనసులో ఇప్పుడు నేనేమన్నానని అంత షాక్ అయ్యాడతను అని అనుకొని ఏమైంది అంటుంది. అతను నార్మల్గా పక్కకు చూసి షాక్ అయ్యి వెంటనే లేచి నిలబడి భయంగా గుడ్ ఈవినింగ్ సార్ అని అంటాడు. నక్షత్ర తన వెనక ఎవరున్నారా అని వెనక్కి తిరిగి అక్కడ చందు నిలబడి ఉండటం చూసి షాక్ అవుతుంది. చందు నక్షత్ర వైపు ఒక లుక్ ఇచ్చి తను బొమ్మలెగరేస్తాడు. నక్షత్రకి కంగారు మొదలవుతుంది. అతను వెంటనే చందుతో సారీ సార్, మీ గర్ల్ ఫ్రెండ్ అని తెలియక మాట్లాడాను అన్నాడు. చందు పర్లేదు రవి, అయినా నీకేంటి, ఇప్పటి వరకు ఆ విషయం నాకు కూడా తెలియదు అన్నాడు. రవి ఆశ్చర్యంగా ఏంటి సార్ అంటాడు. చందు ఏం లేదులే కానీ నువ్వు ఒక 2 మినిట్స్ నీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చో, నేను నా గర్ల్ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, నేను తనతో మాట్లాడిన తర్వాత మీతో వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. రవి ఎస్ సార్ అని అక్కడి నుండి అతని ముందు కూర్చున్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత చందు నక్షత్ర వైపు చూసి ఏమ్మా గర్ల్ ఫ్రెండ్, నా కోసమే వెయిటింగా అన్నాడు. నక్షత్ర కంగారుగా బావా అది అది అంటూ ఆగింది. చందు తన పక్కన ఉన్న సీట్లో కూర్చుంటూ ఏంటి బంగారం అంతగా కంగారు పడుతున్నావు, నేను నీ లవర్ని కాదా, అలా కంగారు పడవచ్చా చెప్పు అన్నాడు. నక్షత్ర సారీ సారీ, ఐఎమ్ సో సారీ బావా, అతను ఏదేదో అంటూ ఉండేసరికి అలా చెప్పేశాను, ప్లీజ్ బావా ఇగ్నోర్ ఇట్ అని అంది. చందు ఇగ్నోరా, నువ్వు ఏం చేసావో నీకు తెలుసా, మా ఆఫీస్లో ఎంప్లాయీకి ఎన్ని బాయ్ ఫ్రెండ్ని అని చెప్పావు, ఇప్పుడు అతను సైలెంట్గా ఊరుకుంటాడు అనుకుంటున్నావా, వెళ్ళి మా ఆఫీస్లో అందరికీ ప్రచారం చేస్తాడు, అప్పుడు వాళ్ళకి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి అన్నాడు. నక్షత్ర అతను మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడని నాకు తెలియదు బావా అంది. చందు అదంతా కాదు, అసలు నా పేరు ఎందుకు చెప్పావన్నాడు. నిన్నేమో తారా దగ్గర, ఈ రోజేమో మా ఆఫీసులో వర్కర్ దగ్గర ఏటీఎం కార్డ్ని వాడుకున్నట్లుగా వాడుకుంటున్నావు నా పేరుని హా అని అన్నాడు. నక్షత్ర అది కాదు బావా, అతను పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది అని 6 months నుండి ఫాలో చేస్తున్నాను అని తెగ విసిగిస్తున్నాడు, అందుకే తప్పించుకోవడానికి ఇలా నేనేం చెప్పాను అంతే అని అంది. చందు ఏంటి 6 months నుండి ఫాలో చేస్తున్నాడా, అంత సీన్ లేదు, 3 months తర్వాత అతను ఫారెన్ లో బ్రాంచెస్ అన్ని వెరిఫై చేసి నిన్నే ఇండియాకు వచ్చాడు, ఇప్పుడు ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాము, అయినా నాకు తెలియకడుగుతాను, నీకు వాడుకోవడానికి ఈ లోకంలో ఇంకో పేరే లేదా అన్నాడు. నక్షత్ర మనసులో అమ్మో ఎంత మోసం, 3 months తర్వాత నిన్ననే ఇండియాకు వచ్చి 6 months గా వెంట పడుతున్నాను అని చెప్పాడా, మళ్ళీ దొరికితే అప్పుడు చెప్తా అతని పని అని అనుకొని చందుతో ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నప్పుడు టైంకి నువ్వే గుర్తు చేసావు బావా, అందుకే నీ నేమ్ చెప్పా, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అంది. చందు ఆహా కమాండ్ చేసి నీ నోట సారీ అనే పదాన్ని వినగలను అని అస్సలు అనుకోలేదు, అబ్బా ఎంత హ్యాపీగా ఉందో అని అన్నాడు. నక్షత్ర చురచురా చూస్తూ మనసులో సారీ చెప్తున్నాను అని ఫూల్గా ఆడుకుంటున్నాడు అని అనుకుని సైలెంట్ గా ఉంటుంది. చందు సరే అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం లవర్స్ కాదు అని చెప్పు అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి వెంటనే నేను చెప్పను బావా అంది. చందు ఎందుకు చెప్పవు అని అన్నాడు. నక్షత్ర ఎందుకంటే అతను బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను మనం లవర్స్ కాదు అని చెప్తే అతను మళ్ళీ అల్లుకుపోవడానికి ట్రై చేస్తాడు, అందుకే చెప్పను అని అంటూ ఉండగా అప్పుడే తనకి ఎదురుగా ఉన్న మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని తన అక్క వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి నక్షత్ర ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూసి ఎవరు అర్థం కాక అక్కడే నిలబడిపోతుంది. నక్షత్ర కూడా తనను చూస్తుంది, కానీ చందు నక్షత్రకి ఎదురుగా ఉండటం వల్ల తన వెనక డోర్ దగ్గర ఉన్న అమ్మాయి కనబడదు. ఆ అమ్మాయి పేరు నైనా. నక్షత్ర వైపు చూస్తూ ఎవరు అన్నట్లుగా సైగ చేస్తుంది. నక్షత్ర చందు తననే చూస్తూ ఉండటంతో ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కాక సైలెంట్ గా నైనా వైపు చూస్తుంది. నైనా ఏమైనా ప్రాబ్లమా అన్నట్లుగా సైగ చేస్తుంది. నక్షత్ర కాదు అన్నట్లుగా చిన్నగా తల అడ్డం ఊపి వెళ్ళిపోమన్నట్లుగా సైగ చేసింది. నైనాకి అర్థం కాక ఏంటి అన్నట్లుగా సైగ చేసింది. నక్షత్ర చిన్నగా చేయి పైకెత్తి వెళ్ళిపో అన్నట్లు చేత్తో సైగ చేస్తుంది. నైనా అర్థమయ్యి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన చేతి వేళ్లు
అన్నట్లు సైగ చేస్తూ ఉండటం గమనించి చందు తనని సైగ చేస్తుంది అనుకొని ఎందుకు వెళ్ళిపోవాలి, నువ్వు వచ్చి మనిద్దరం లవర్స్ కాదు అన్నతంతో చెప్తే వెళ్తాను అన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి, బావా నువ్విలా నా దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ పెరుగుతున్నాయి, నువ్వు వెళ్ళు బావా అంది. చందు సరే నేను వెళ్తాను, ఒక క్వశ్చన్ అడగనా, చెప్తావా అన్నాడు. నక్షత్ర అంటుంది. చందు మీ క్లాస్లో అబ్బాయిలు ఎంతమంది అన్నాడు. నక్షత్ర 24 మెంబర్స్ అంది. చందు అందులో నీకు కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐ మీన్ నువ్వు కొంచెం ఫ్రీగా మాట్లాడగలిగే వాళ్ళు అని అన్నాడు. నక్షత్ర ఆలోచించి 3 ఉన్నారంది. చందు మరి నీకు ఇందాక వాళ్ళు 3లో ఎవరైనా గుర్తొచ్చి ఉండొచ్చు కదా, నేను ఎందుకు గుర్తుకొచ్చాను అన్నాడు. చందు అడిగిన దానికి నక్షత్ర షాక్ అయ్యి చందు వైపే చూస్తుంది. చందు సరే నాకు వర్క్ ఉంది అని అక్కడి నుండి లేచి ఆఫీస్ వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని నక్షత్ర వైపు చూస్తాడు. తను ఏం చెప్పాడో అర్థం కాక తన వైపే చూస్తూ ఉన్న నక్షత్ర తను చూసేసరికి మొహం పక్కకి తిప్పుకుంటుంది. చందు ఇంక నార్మల్ గా తన ఆఫీస్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర మనసులో బావ ఇక్కడ ఉన్నంత వరకు నేను నైనా అక్కతో ఏం మాట్లాడలేను, బావను చూస్తుంటే తనకి చాలా వర్క్ ఉన్నట్లుంది, నైనా అక్కతో వెళ్ళిపోమని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు అక్క గురించి మాట్లాడటం బెస్ట్ అని అనుకుని తన ఫోన్ తీసుకొని అందులో నైనాకి ఇప్పుడు మీట్ అవ్వలేము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీట్ అవుదామని మెసేజ్ పెడుతుంది. నైనా ఓకే అని రిప్లై ఇస్తుంది. నక్షత్ర ఇంకొక కాఫీ ఆర్డర్ చేసి అది తాగుతూ తన ఇంట్లో తనకి దొరికిన చైన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి తను కాఫీ తాగడం పూర్తి చేసి బిల్ కోసం అడుగుతుంది. కానీ బేరర్ మేడం మీ బిల్ ఆల్రెడీ సార్ కట్టేశారు అన్నాడు. నక్షత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఏ సార్ అంది. అప్పుడే అక్కడికి వచ్చిన చందు ఈ సార్ అంటాడు. నక్షత్ర ఓ నువ్వు కట్టావా, కానీ ఎందుకు బావా, నేను కడతాను కదా అంది. చందు పర్వాలేదులే, నువ్వు ఎలాగో నాకు కప్పు కాఫీ కూడా ఇవ్వవు, ఇలా ఒక కప్ కాఫీ నేను ఇచ్చాననుకో అని అన్నాడు. నక్షత్ర చందు వైపు సూటిగా చూస్తుంది. చందు అది గమనించి సరే ఇక ఇంటికి వెళ్ళు బాయ్ అని బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర కూడా బయటికి వచ్చి తన స్కూటీ టైర్ పంచర్ అయి ఉండటంతో ఛా టైర్ పంచర్ అయింది ఏంటి మరి ఇప్పుడు ఎలా అని అనుకుంటూ అప్పుడే చందు గుర్తుకు వచ్చి బావని లిఫ్ట్ అడుగుదామా అని అనుకుని చందు వెళ్ళిన వైపు చూస్తుంది. చందు తన బైక్ తీసి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర తన బైక్ తీయడం చూసి మనసులో బావ బైక్ తెచ్చినట్లున్నాడు, కారైనా అడగొచ్చు కానీ బైక్ లో లిఫ్ట్ ఎలా అడగడం అని అనుకుంటూ అక్కడ నిలబడి ఉంటుంది. చందు తన దగ్గరికి వచ్చి ఏంటి ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదా, ఇక్కడ నిలబడి ఉన్నామన్నాడు. నక్షత్ర అదేం లేదు బావా అంది. చందు సరే జాగ్రత్తగా వెళ్ళు బాయ్ అని ముందుకు కదులుతాడు. నక్షత్ర మనసులో అలా వదిలి వెళ్ళిపోతున్నాడేంటి, ఒకసారి ఆగి బైక్ ఏమైంది అని అడుగుండవచ్చు కదా అని అనుకుంటుంది. ముందుకు కదిలిన చందు బైక్ ఆపి ఫేస్ వెనక్కి తిప్పి చూస్తూ పిలిచావా అన్నాడు. నక్షత్ర తడబడుతూ అదేం లేదు బావా అని అంటుంది. చందు అని మళ్ళీ నక్షత్ర వైపు చూసి అయినా ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు, నువ్వు మీట్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అన్నాడు. నక్షత్ర చిన్నగా కాదు అన్నట్లుగా తల అడ్డం తిప్పుతుంది. చందు మరి అని అన్నాడు. నక్షత్ర స్కూటీ పంచర్ అయింది బావా అంది. చందు ఓహో మీ ఫ్రెండ్ కి పికప్ చేసుకోమని ఫోన్ చేశావా, ఇప్పుడు తన కోసమే వెయిట్ చేస్తున్నావు కదా అవునా అని అన్నాడు. నక్షత్ర మీకు ఇలా అర్థమైందా అని అనుకొని కాదు బావా ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా అంది. చందు అని మనసులో లిఫ్ట్ కావాలి అని డైరెక్ట్ గా అడగొచ్చు కదా, నీ నోటితోనే లిఫ్ట్ కావాలి అని అడిగిస్తా అని అనుకొని సరే నువ్వు బాగా ఆలోచించు బాయ్ అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి అది బావా అంటుంది. చందు మళ్ళీ ఏమైంది అని అన్నాడు. నక్షత్ర అది అది అంటూ నసుగుతుంది. చందు త్వరగా చెప్పు నక్షత్ర, నాకు ఇంట్లో వర్క్ ఉంది వెళ్ళాలి అన్నాడు. నక్షత్ర అది కాదు బావా స్కూటర్ పంచర్ అయింది కదా అంది. చందు అవును అయ్యింది, అయితే కొంప తీసి నన్ను రిపేర్ చేయమంటావా ఏంటి అని అన్నాడు. నక్షత్ర కాదు కాదు బావా అంది. చందు మరి అని అంటాడు. నక్షత్ర కొంచెం ఇబ్బంది పడుతూ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా బావా అంది. చందు నవ్వుకొని పైకి చెయ్యొచ్చు కానీ నాకేంటి అన్నాడు. నక్షత్ర మనసు బిజినెస్ మైండ్ అని ప్రూవ్ చేసుకున్నావు అనుకొని పైకి కావాలంటే నీకు మనీ ఇస్తాను బావా అంది. చందు కనుబొమ్మలు ఎగరేస్తూ సరిగ్గా నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, మరీ మనీ మైండ్ లా కనిపిస్తున్నానా అన్నాడు. నక్షత్ర కంగారుగా నేను అలా అనలేదు బావా అంది.
చందు మరి అని అంటాడు. నక్షత్ర పోనీ నీకేం కావాలో చెప్పు, అదే చేస్తాను అంది. చందు ఒక కాఫీ కప్ ఇస్తావా అన్నాడు. నక్షత్ర ఓ సంతేనా, ఇస్తానులే బావా అంటుంది. చందు వచ్చి ఎక్కువ అని చెప్తాడు. నక్షత్ర బైక్ మీద ఎక్కి కూర్చుంటుంది. చందు బైక్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చందు భుజం మీద కూడా చేయి వేయకుండా వెనుక ఉన్న హ్యాండిల్ పట్టుకొని కూర్చుంటుంది. చందు మాత్రం క్యాజువల్ గా బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చందు సడన్ బ్రేక్ వేస్తాడు. నక్షత్ర ముందుకు పడబోయి బ్యాలెన్స్ కోసం చందు భుజం పట్టుకుంటుంది. అప్పటి వరకు క్యాజువల్ గా డ్రైవ్ చేస్తూ ఉన్న చందు తన భుజం మీద నక్షత్ర చేయి వేయడంతో ఏదో కొత్త ఫీల్ లోకి వెళ్లి చిన్నగా నవ్వుతూ నక్షత్ర ఇంటికి చేరుకుంటారు. వాళ్ళ ఇంటికి రీచ్ అయిన వెంటనే నక్షత్ర బైక్ దిగుతుంది. చందు వాచ్ లో టైం చూసి, నక్షత్ర తారా ఇంటికి వచ్చే టైం అయినట్లుంది కదా, నేను వెళ్ళి తనని పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి డ్రాప్ చేస్తాను, ఓకేనా అన్నాడు. నక్షత్ర అలాగే బావా అంటుంది. చందు వెంటనే తారాని తీసుకుని రావడానికి తన స్కూల్కి బయలుదేరతాడు. నక్షత్ర లోపలికి వస్తూ అప్పుడే తన చెవిలో ఏదో మాటలు వినబడి ఆగిపోతుంది. వాళ్ళ పక్కింటావిడ ఇంకొకరితో, చూసావా ఆ పిల్ల ఆ అబ్బాయితో ఎలా తిరుగుతుందో, ఇంకొక ఆవిడ, నీకేం తెలుసు వదినా, ఆ అబ్బాయి ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటాడు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ చెల్లి మాత్రమే ఉంటారు, ఇంకా ఆ అబ్బాయికి ఇక్కడ ఏం పని ఉంటుంది అని అంది. ఆవిడ ఇంకేముంటుంది, వయసులో ఉన్నారు కదా, ఆ పాపని ఏదో ఒక పని చెప్పి పక్కకు పంపి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని అంది. ఇంకొక ఆవిడ, అహో ఏంటో ఈ తరం అమ్మాయిలు ఇంతలా బరితెగిస్తున్నారు, అయినా వీళ్ళ గురించి మనకెందుకు, ఈ భాగవతాన్ని చూడటం కంటే లోపలికి వెళ్ళిపోవడం మంచిది అని అంటుంది. ఆవిడ అవును వదినా అని అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. అదంతా విని నక్షత్రకి కోపం బాధ రెండు పెరిగిపోతూ ఉంటాయి. అలానే కోపంగా లోపలికి వెళ్లి అక్కడ చైర్లో కూర్చుంటుంది. కాసేపటికి తారా బ్యాగ్ చేతిలో పట్టుకొని తనతో కబుర్లు చెప్తూ లోపలికి వచ్చిన చందు నక్షత్ర బాధగా ఉంది అని గమనించుకోక, నక్షత్ర నాకు చెప్పావు కాఫీ పెట్టిస్తాను అని, మరి పెట్టివ్వు అంటాడు. అసలే కోపంలో ఉన్న నక్షత్ర చందు అలా అనేసరికి కోపంగా, ఏంటి ఏదో నీ పెళ్ళానికి ఆర్డర్ వేసినట్లు వేస్తున్నావు, అసలు నేను నీకు ఎందుకు కాఫీ పెట్టివ్వాలి, ఏం మీ ఇంట్లో కాఫీ పొడి లేదా, నువ్వు పెట్టుకోలేవా అని అంది. చందు అసలేమైందో ఏమీ అర్థం కాక అయోమయంగా తన వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర అసలు నిన్ను మా ఇంటికి రావద్దు అని అంటుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అంది. చందు లేచి నిలబడి, ఇప్పుడు ఏమైంది నక్షత్ర అన్నాడు. నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆపు మాట్లాడకు, నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రాకు అని, అన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తున్నావు నువ్వు, ఇన్ని అన్నా కూడా సిగ్గుజరం అనేది ఉండదా నీకు అంది. చందు కోపంగా, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర అవును మాట్లాడతాను, ఇలా పని పాటలు లేకుండా 24 గంటలు మా ఇంట్లో ఉంటే ఇలానే మాట్లాడతాను అంది. చందు చూడు, నేనేమి పని పాట లేక రావట్లేదు, ఏదో మా అమ్మ వెళ్ళమని చెప్తుంది కాబట్టి వస్తున్నాను అంతే అన్నాడు. వాళ్ళిద్దరూ గొడవకి తారా భయపడిపోయి బిక్కమొహం వేసుకుని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర అత్తయ్య చెప్పిందని కాదు, ఒంటరిగా ఉంటున్నాం కదా, వచ్చిపోతూ ఉంటే ట్రాప్ చేయొచ్చు అని వస్తున్నావు అంతే అంది. చందు నక్షత్ర నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. నక్షత్ర కోపంగా, అవునా సరే కాని నేను ఇంత ఎక్కువ చేస్తున్నా, ఇంతలా తిడుతున్నా, నువ్వు కదలకుండా అక్కడే నిలబడ్డావు అంటే అర్థమేంటి, అసలు మా ఇంటికి రావాల్సిన అవసరం నీకేంటి, చూడు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి మా ఇంటికి వస్తే మెడ పెట్టుకొని గెంటేస్తా చెప్తున్నా అంది. చందు కోపంగా, అంత అవసరం లేదు, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాను, గుడ్ బై అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర అలానే కోపంగా సోఫా మీద కూర్చుంటుంది. ఇక్కడ చందు కోపంగా బైక్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్లి లోపల సోఫాలో కూర్చొని కోపంగా, అసలు ఏమనుకుంటుంది ఇది, అదేదో పెద్ద అతిలోక్ సుందర్లా ఫీల్ అవుతుంది, అసలు ఇలా కాదు అనుకుని సుమిత్రకు ఫోన్ చేస్తాడు. సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ చందు అంది. చందు, అమ్మా నీకు ఇదే చివరిసారిగా చెప్తున్నాను, నన్ను ఇంకోసారి నువ్వు ఆ నక్క ఇంటికి వెళ్ళమంటే ఊరుకోను చెప్తున్నాను అన్నాడు. సుమిత్ర గారు కొంచెం టెన్షన్ గా, ఏమైందిరా అంది. చందు, ఏదో అయింది కానీ ముందే చెప్తున్నా, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్ళమని నాకు చెప్పావంటే నేను ఇక్కడ కంపెనీకి వేరే వాళ్ళని సీఈఓగా చేసి మన ఊరు వచ్చేస్తా అని కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. సుమిత్రకి ఏమైందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ నక్షత్ర అలానే వంట పూర్తి చేసి డిన్నర్ కి తారాని రమ్మని పిలుస్తుంది. తారా వచ్చి సైలెంట్ గా కూర్చుంటుంది.
నక్షత్ర తనకు వడ్డిస్తూ ఉంటుంది. తార సైలెంట్ గా తినేసి భయంగా పడుకోవడానికి వెళ్ళిపోతుంది. నక్షత్రాకు తినబుద్ధి కాక అలానే పడుకుంటుంది. వారం రోజుల తర్వాత ఆ రోజు రాత్రి నక్షత్ర వంట చేసి తారా నిద్రపుచ్చి తను కూడా నిద్రపోవడానికి పడుకుంటుంది. కాని నిద్ర పట్టక లేచి మేడ మీదకి వెళ్లి అక్కడ ఉయ్యాల మీద కూర్చొని ఆకాశంలో ఉన్న చంద్రుని వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తనకి వారం ముందు చంద్రుని అరవడం గుర్తుకు వచ్చి మనసంతా భారమయ్యి మనసులో నేనేంటి ఎవరో మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ని ఇలా బావ మీద చూపించాను. ఆ గొడవ జరిగి ఇప్పటికి వారం రోజులవుతుంది. ఈ వారం రోజుల్లో బావ ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. నా మాటల వల్ల బావ ఎంత హట్ అయి ఉంటాడో అని అర్థమవుతుంది. ఈ వారం రోజులు నాకు మనసు అస్సలు సరిగ్గానే లేదు. బావ రాకూడదు అనే కదా తను హట్ అయ్యేలా మాట్లాడాను. తను రాలేదని ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నానేంటి? ఏంటో గజిబిజిగా ఉంది నాకు. ఎలాగైనా బావకు సారీ చెప్పాలి అనుకుని ఫోన్ తీసి మళ్ళీ టైం చూస్తుంది. బావ నిద్రపోతూ ఉంటాడేమో అని రేపు మార్నింగ్ చేద్దామనుకొని అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఎప్పటికో అక్కడే పడుకొని నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నక్షత్ర చందుకి సారీ చెప్దామని ఫోన్ తీసుకుని కాల్ చేద్దామనుకుంటుంది. కానీ చందు లిఫ్ట్ చేయడు అని మళ్ళీ వాట్సాప్ లో సారీ బావా అని మెసేజ్ పెడుతుంది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న చందు తన ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ కి అటు చూసి ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమో అనుకుని ఓపెన్ చేసి చూస్తాడు. నక్షత్ర పంపిన ఆ మెసేజ్ చూడగానే ఒళ్ళు మండిపోయి మనసులో అన్ని మాటలని ఇప్పుడు సారీ అన్న ఒక పదాన్ని నా మొహం మీద కొడుతుందా? వారం తర్వాత తెలిసిందా తనకు నేను హట్ అయ్యాను అని అనుకుని ఫోన్ పక్కన పడేస్తాడు. మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడంతో నక్షత్ర బాధపడి మళ్ళీ సారీ బావా, నేను ఏది కావాలి అనలేదు. ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకెప్పుడు నువ్వు హట్ అయ్యేలా మాట్లాడను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని మెసేజ్ పెడుతుంది. చందు మెసేజ్ చూసి మళ్ళీ మనసులో చెయ్యాల్సినంత చేసి సారీ చెప్పడం బాగా అలవాటైపోయింది. కానీ నేను మాత్రం ఇంకెప్పుడు దాని ఇంటికి వెళ్ళను అనుకుని ఏమీ రిప్లై ఇవ్వకుండా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నక్షత్ర బాధపడి మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి రెడీ అయ్యి తారాతో పాటు బయలుదేరి తారాని స్కూల్లో వదిలి తను కాలేజీకి వెళ్లకుండా చందు ఆఫీస్కి వెళ్తుంది. మధ్యలో అడ్రస్ కొంచెం ఇబ్బంది అయినా అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని ఆఫీస్ రీచ్ అవుతుంది. అప్పటికే చందు ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అన్ని ఫ్లోర్స్ తిరుగుతూ అక్కడ ఒక దగ్గర ఇద్దరు అమ్మాయిలు వెళ్తుండటంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చంద్రశేఖర్ ఎక్కడ ఉంటారో తెలుసా అంది. వాళ్ళు చంద్రశేఖర్ సారా ఈ ఫ్లోర్ లోనే లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ లో ఉంటారు అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నక్షత్ర వాళ్ళు చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా రిసెప్షన్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి అంది. నక్షత్ర అది చంద్రశేఖర్ కలవాలి అంది. రిసెప్షనిస్ట్ ఒక్క నిమిషం ఉండండి, సార్కి ఫోన్ చేసి కనుక్కొని పంపిస్తాను అని ఇంతకి మీ పేరు అంటుంది. నక్షత్ర అంది. రిసెప్షనిస్ట్ చందుకు ఫోన్ చేసి సార్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి నక్షత్ర అనే అమ్మాయి వచ్చింది సార్ అంది. చందు కొంచెం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే వర్క్ లో ఉన్నాను, తర్వాత రమ్మని చెప్పు అన్నాడు. రిసెప్షనిస్ట్ ఓకే సార్ అని నక్షత్రతో మేడం సార్ ఇప్పుడు వర్క్ లో ఉన్నారంట, మీరు కాసేపు ఆగిరండి అంది. నక్షత్ర పర్వాలేదు, నేను కాసేపు ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తాను అని సైలెంట్ గా అక్కడే కూర్చుంటుంది. చందు సీసీటీవీ ఫుటేజ్ లో నుండి నక్షత్ర అక్కడే కూర్చొని ఉండటం చూసి కోపంగా అక్కడ చేసిన గొడవ సరిపోదా, ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కూడా గొడవ చేద్దాం అనుకుంటుందా అనుకుని తన పాడికి తాను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చందు చాలాసేపు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నక్షత్ర మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని చందు క్యాబిన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల చందు లంచ్ కి కూడా వెళ్లకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత సీసీటీవీ వైపు చూసి తను అక్కడే కూర్చొని ఉండటంతో మళ్ళీ రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఆ అమ్మాయి ఇంకా వెళ్ళిపోలేదా అన్నాడు. రిసెప్షనిస్ట్ లేదు సార్ వెయిట్ చేస్తాను అని కూర్చున్నారు అంది. చందు మీటింగ్ అవర్స్ అయిపోయాయి, వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. రిసెప్షనిస్ట్ ఓకే సార్ అని కాల్ కట్ చేసి నక్షత్రతో మేడం సార్ మీటింగ్ అవర్స్ అయిపోయాయి, ఇంకా మీరు వెయిట్ చేసినా మీట్ అవ్వలేరు, మీరు వీలైతే రేపు రండి అని అంటుంది. నక్షత్ర డల్ గా ఓకే అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి తనకి బాగా తెలిసిన ఒక రౌడీకి ఫోన్ చేసి చూడండి నేను మీకు ఒక అడ్రస్ చెప్తాను, ఆ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, వాళ్ళిద్దరిని చంపేయాలి. ఆ రౌడీ అలాగే అన్నా కానీ ఎందుకు అన్నాడు. ఆ వ్యక్తి అది నా గురించి తెలుసుకోవడం కోసమే ఆ ఇంట్లో చేరినట్లుగా ఉంది, నేను అక్కడ పోగొట్టుకున్నా నా చైన్ తనకు దొరికింది అని నాకు అనుమానం, అందుకే అసలు ఏ ప్రాబ్లం లేకుండా
అక్కడ ఉంటున్న ఇద్దుని చంపేయి అంటున్నా అని అన్నాడు. రౌడీ ఒక చైన్ కోసం చంపడం ఎందుకన్నా అన్నాడు. ఆ వ్యక్తి అది ఒక చైన్ మాత్రమే కాదు, ఒక నేరానికి సాక్ష్యం. నేను దానికోసం ఆ ఇల్లంతా వెతికాను, నాకెక్కడ దొరకలేదు, అందుకే చంపేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నాడు. ఆ రౌడీ అలాగే అన్నా, ఇంక నువ్వు ఏం కంగారు పడకు, నేను చూసుకుంటాగా అని అంటాడు. ఆ వ్యక్తి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి నక్షత్ర డల్గా సోఫాలో కూర్చునుంటుంది. తారా తన దగ్గరికి వచ్చి, అక్క, నాకు ఈ హోంవర్క్ ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు, కొంచెం చెప్పవా అంది. నక్షత్ర తన చేతిలోని బుక్ తీసుకొని తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సడన్ గా కరెంటు పోవడంతో నక్షత్ర బుక్ పక్కన పెట్టి తన ఫోన్ చేతిలో తీసుకొని టార్చర్ ఆన్ చేసి క్యాండిల్ కోసం చూస్తుంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన ఆ రౌడీ చేతిలో గొడ్డలు పట్టుకొని సోఫా దగ్గరికి వచ్చి అక్కడ తారా కూర్చుని ఉంది అని తనను చంపడానికి వేగంగా గొడ్డని తన మీదకు దూస్తాడు. సోఫాలో కూర్చుని ఉన్న తారా చీకటికి భయపడి టార్చ్ ఆన్ చేసి ఉన్న నక్షత్ర దగ్గరికి పరుగులు తీస్తుంది. ఆ గొడ్డలి అక్కడ ఆ సోఫా పక్కన ఉన్న గోడకు తగిలి పెద్దగా శబ్దం అవుతుంది. ఆ శబ్దానికి నక్షత్ర ఉలిక్కిపడి అటువైపు టార్చ్ పెడుతుంది. అతను ఇంకా వేగంగా గొడ్డలతో వాళ్ళ దగ్గరికి పరుగులాంటి నడకతో వస్తూ ఉంటాడు. నక్షత్ర తారాని గట్టిగా పట్టుకొని అక్కడి నుండి ముందుకు పరుగులు తీసి బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చెయ్యాలి అని చూస్తుంది. కానీ అప్పటికే రౌడీ డోర్ లాక్ చేసి ఉంటాడు. అతను సమీపానికి వచ్చేస్తూ ఉండటంతో అక్కడ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండటం చూసి నక్షత్ర తారాని పట్టుకొని ముందుకు కదిలేసరికి తారా ముందుకు నడవకపోవడంతో తన వైపు చూస్తుంది. తారా అప్పటికే భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. నక్షత్ర ఇంక కష్టంగా అనిపించిన తారాని భుజానికి ఉప్పుమూటలాగా ఎక్కించుకొని ఆ రూమ్ లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి గడిపెట్టి అక్కడ ఆ స్టోర్ రూమ్ లో పడి ఉన్న పాత సామాన్లన్నింటినీ డోర్ కి అడ్డంగా పెడుతుంది. అతను గొడ్డలతో డోర్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నక్షత్రకి అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంటుంది. తనకు ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చేతిలో ఉన్న తన ఫోన్ ని పట్టుకొని చందుకు కాల్ చేస్తుంది. మరి చందు కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.